ఇక్కడ అనస్థీషియా కాంప్లికేషన్స్ అనేది చాలా కామన్. హ్మ్. అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే టెస్ట్ డోస్ ఇవ్వకుండా చేసినప్పుడు జరుగుతది. హ్మ్. ఇప్పుడు గూడా ఎవరికైనా గూడా డెంటల్ విషయం పక్కన పెడితే జనరల్‌గా ఎవరికైనా హ్మ్. ఎవరికైనా ఒక సర్జరీ చేసేటప్పుడు కంపల్సరీగా మెడికల్ డాక్టర్స్ కూడా వాళ్ళకి టెస్ట్ డోస్ ఇచ్చి వాళ్ళకేదైనా అలర్జీ ఉందా చూసి చెక్ చేసి చేస్తారు. హ్మ్. అదే విధంగా డెంటల్‌లో అట్లా ప్రతి పేషెంట్‌కి సాధ్యపడదు. హ్మ్. అలర్జీ కానీ అందుకని దాంట్లో అడ్రినలిన్ అని మిక్స్ చేసి దాంట్లో ఇచ్చేసుంటారు. లెస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. సో, ప్రాపర్‌గా మనం చేయగలిగేది ఏంటంటే, అనస్థీషియా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నిసార్లు, మనం అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్‌ని యాస్పిరేట్ చేస్తారు. అంటే హ్మ్. ఎక్కడన్నా ఆర్టరీస్‌లోనో ఇంకెక్కడన్నా వెసల్స్‌లోకి మనం పెట్టిన అనస్థీషియా గాని వెళ్ళిందనుకోండి, హ్మ్. అప్పుడు పేషెంట్ షివరింగ్ రావడము, హ్మ్. లేదంటే కళ్ళు తిరిగి కింద పడడము ఇలాంటివన్నీ జరుగుతాయి. హ్మ్. సో, అవి యాక్సిడెంటల్‌గా కొన్నిసార్లు జరుగుతదనమాట. కానీ అదే టైంలోనే వెంటనే హ్మ్. పీపుల్ అక్కడున్న డాక్టర్స్ అందరూ గూడా అలర్ట్ అవుతారు. హ్మ్. దాన్ని కవర్ జేస్తారు. హ్మ్. కానీ మీరనే కాంప్లికేషన్స్ ఒకటి అలర్జీ వల్లన్నా వస్తది. లేదంటే హ్మ్. ఆ ఇంజెక్షన్ సైట్‌లో సమ్‌టైమ్స్ విజిల్స్ హ్మ్. మీకు దగ్గర రావడం వల్ల దాంట్లో మీకు ఇంజెక్షన్ మీకు వెళ్లి హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. సమ్‌టైమ్స్ బీపీ చెక్ చేయకుండా హ్మ్. ఇలాంటివి ఉన్నప్పుడు గూడా పేషెంట్ లేదంటే ఎక్కువ భయపడిపోయి హ్మ్. ఆ టైంలో అనస్థీషియా ఇచ్చేటప్పుడు అందుకనే బిఫోర్ అనస్థీషియా కంపల్సరీ అందరికీ బీపీ చెక్ చేస్తారు డిఫాల్ట్‌గా. హ్మ్. ఎలా ఉన్నారు ఏంటి అనేసి. అబ్‌నార్మల్‌గా ఉందంటే కొంచెం వెయిట్ చేస్తారు. హ్మ్. సో, వాళ్ళేమైనా పానిక్ అవుతున్నారా? ట్రీట్మెంట్స్ గురించి భయపడుతున్నారా? హ్మ్. కౌన్సెలింగ్ ఇచ్చి హ్మ్. అట్లా దాని ప్రకారం వెళ్తుంది. పేషెంట్స్ కూడా చాలా అలర్ట్‌గా ఉండాలి. హ్మ్. వాళ్ళకి గతంలో ఎప్పుడన్నా అనస్థీషియాకి ఏమన్నా అలర్జీస్ గాని, డ్రగ్ అలర్జీస్ కానీ, వాళ్ళు వాడే మెడిసిన్ గాని, పంటి డాక్టర్‌కి కంపల్సరీ ప్రతి ఒక్కరు చెప్పాలి. మీ డాక్టర్‌కి మీరు వాడే మాత్రలు, మీ పాస్ట్ హిస్టరీ, హ్మ్. ప్రెజెంట్ మెడికల్ హిస్టరీ అంతా గూడా ఏ మాత్రం దాచుకోకుండా హ్మ్. టోటల్ వాళ్ళకి చెప్తే మీకు మీరు హెల్ప్ చేసుకున్నట్టు.